వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన లేడీస్కి అందరికీ ఎంతో ఇష్టమైన వ్లాగ్ అండి. అదే శారీస్ అండి, శారీస్ కలెక్షన్. నేను నా శారీస్ అయితే మోస్ట్లీ ఇండియాలో ఉన్నాయి, ఇక్కడికైతే కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. ఆ శారీస్లో కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అది బ్లౌజెస్ కొన్ని డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను. సో మీకు కూడా అది యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ అయితే నేను నా పెళ్ళిలో ఒక శారీ, ఇది మామూలుగా ఒడిబియ్యం పోయడానికి బారాత్ అంటారు కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కట్టుకున్నాను అనమాట. ఈ శారీ పెళ్లి శారీ ఉన్న రిసెప్షన్ శారీస్ అయితే ఇండియాలోనే ఉన్నాయి, అవి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. చూడండి, గ్రీన్ ఇది వైన్ కలరు, చాలా సూపర్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. దీనికి ఏంటంటే అప్పుడు మ్యారేజ్ అప్పుడు బ్లౌజ్ కాకుండా ఇప్పుడు వెరైటీ అంటే కొత్తగా వస్తున్నాయి కదా, ఇలా మెషిన్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ అలా స్టిచ్ చేయించి పంపించింది మా మమ్మీ. నేను స్టిచ్ చేయించమని చెప్పాను, అందుకోసమని. ఇదైతే ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మోస్ట్లీ చాలా శారీస్కి కూడా నాకు గ్రీన్ కలర్ ఉన్నాయి, అందుకోసమని చెప్పేసి స్టిచ్ చేయించమని చెప్పాను. మిషన్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ శారీ వచ్చేసి నేను దసరాకి తీసుకున్నాను, మా మమ్మీ కొనిచ్చింది. మన తెలంగాణ వాళ్ళకి ఆడబిడ్డలకి పండగకి బట్టలు పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ కదా తెలంగాణ సైడ్, అందుకోసం అని చెప్పేసి ఇది దసరాకి అయితే తీసుకుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది హన్మకొండలోని చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఆరెంజ్ కలర్లో మొత్తం పైన సిల్వర్ బూటాలు వచ్చాయన్నమాట. నేనేం చేశానంటే ఈ శారీలో క్లాత్ తోటే హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేయించాను. ఇంకా బ్లౌజ్ ఏమో ఇలా బుట్ట హ్యాండ్స్కి బుట్టాలు పెట్టి కుట్టించాను, బుట్ట పెట్టి మంచిగా వచ్చింది. ఇక్కడ ఈ శారీ కట్టుకుంటే మాత్రం కలర్ చాలా బాగుంది. ఈ శారీ ఏమో ఇంకా కట్టుకోలేదు, ఈ ఇయర్ దసరా కోసం అని తెప్పించుకున్నాను నేను. ఇది గ్రీన్ ఉన్న రెడ్ కాంబినేషన్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా టసల్స్ కూడా వచ్చాయి, ఇట్లా అనిపిస్తుందా. ఈ శారీ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్గా 4500 ఏమో పడింది. ఇంకా దీనికి మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను, ఇది 1200 ఏమో తీసుకున్నారంట. కాకపోతే వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చింది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది ఇంకా కట్టుకోలేదు, కట్టుకున్న తర్వాత పిక్ అయితే షేర్ చేస్తాను నేను మళ్ళీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా పట్టు శారీయే, ఎల్లో ఉన్ను స్కై బ్లూ కాంబినేషన్. నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్, చాలా మంది లేడీస్కి కూడా ఇది కలర్ కాంబినేషన్ బాగా నచ్చుతుంది. ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు మా గృహప్రవేశాన్ని పెట్టింది, నాకు చాలా ఇష్టం. ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది నాకు. ఇంకా దీనికి ఏంటంటే బ్లౌజ్కి వర్క్ వచ్చింది అనమాట, సింపుల్ వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్ సైడ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. ఇది పైతాన్ శారీ అంటారు కదా, పైతాన్ శారీ అనమాట ఇది. కనిపిస్తుంది ఇక్కడ ఈ డిజైన్ వచ్చి బాగుంది. ఈ శారీ కూడా పట్టు శారీయే, ఇది మా హైదరాబాద్లో గృహప్రవేశం చేసుకున్నప్పుడు తీసుకున్న శారీ, మా హౌస్ వార్మింగ్కి. చాలా బాగుంటుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ పర్పుల్ ఉన్న బ్లూ కాంబినేషన్, చిన్న చిన్న బూటాస్, గోల్డ్ బూటాస్ వచ్చి చాలా బాగుంటుంది. ఇక్కడ బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది, ఇది నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. దీనికి కూడా మెషిన్ వర్క్ తోటి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేయించాను. దీనికి యాక్చువల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ చాలా ప్లెయిన్గా వచ్చింది అనమాట, అందుకే నేను మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. హెవీ వర్క్ వచ్చింది. ఇది మెషిన్ వర్క్తో చేసినది ఏంటంటే కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, 1200 ఏమో అలా పడుతుంది. చాలా లుక్ అయితే రిచ్గా ఉంటుంది, మంచిగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ అయితే మా చెల్లి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను నేను.
పట్టు శారీ, ఇది కూడా పైతాన్ శారీ, పైతాన్ వర్క్ వచ్చింది. ఇది 3 కలర్స్లో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. yellow కలర్, గోల్డ్ కలర్, గ్రీన్, ఇంకా రెడ్ కలర్లో. యాక్చువల్గా ఈ శారీతో వచ్చిన బ్లౌజ్ అయితే అప్పుడు ఆల్మోస్ట్ 8 years బ్యాక్ అనుకుంటా. ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అంటారు కదా, మగ్గం వర్క్ చేయించాను సింపుల్ది. కాకపోతే ఇది నాకు అంత పెద్దగా నచ్చలేదు. అందుకోసమని ఇందాక ఒక శారీ చూపించాను కదా, గ్రీన్ కలర్ పట్టు శారీ, దాని మీదకి రెడ్ కలర్ దానికి మెషిన్ వర్క్ చేయించానని. అది యాక్చువల్గా ఈ శారీ మీద కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది అయితే దీని మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజే వేసుకోవాలి. ఇంకా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. ఒక బ్రైట్ కలర్ ఉన్న శారీ బ్లౌజెస్కి మనము ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన కలర్ ఉన్న పట్టు శారీస్ అన్నిటికీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నాకైతే బాగా నచ్చింది. ఈ శారీ కూడా మా హౌస్ వార్మింగ్ శారీయే. ఇది ఏంటంటే సిల్వర్ కలర్ జరీ వచ్చిందంట. బ్లూ కలర్ దాని మీద, బ్లూ, గ్రీన్, రెడ్, ఇంకా బయట అన్నిటి మీదకి సిల్వర్ కలర్ వచ్చింది. చాలా హైలైట్గా కనిపిస్తుంది ఈ శారీ అయితే. కాకపోతే దీనికి బ్లౌజ్ మామూలుగా వచ్చింది అనమాట. దీనికి వర్క్ ఏం చేయించలేదు, బోట్ నెక్ కుట్టిపించుకున్నాను. శారీ బాగా హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి ప్లెయిన్ నార్మల్గా వదిలేసాను, బ్లౌజ్ ప్లెయిన్గా వదిలేసాను నార్మల్గా. ఈ శారీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నా. ఇంకైతే శారీ కట్టుకోలేదు, వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇది రెడీమేడ్ బ్లౌజే వచ్చింది ఆల్రెడీ, శారీలోనే వచ్చింది, శారీతో పాటు వచ్చింది. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇట్లా గ్రీన్ లేస్ వచ్చేవరకు ఇది బాగా అనిపిస్తుంది. డార్క్ గ్రీన్ లేస్ వచ్చారు. ఈ శారీ వచ్చేసి గ్రే ఉన్న పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్. చాలా బాగా అనిపించింది. బేసికల్గా నాకు గ్రే కలర్ అంతా నచ్చదు, కానీ ఈ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది, చూడంగానే అట్రాక్టివ్గా అనిపించింది, అందుకోసం తీసుకున్నాను. మంచి షైనింగ్ కూడా ఉంది. ఇది ఫ్యాన్సీ శారీ. నైట్ వేర్కి అయితే బాగుంటుంది, నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది, మంచి షైన్ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బోట్ నెక్, కానీ కొంచెం డిఫరెంట్ మోడల్. ఇలా అంతా నెక్ చుట్టీలో స్టిచ్ చేయించి, స్లీవ్స్కి కూడా ఇక్కడ ఫ్రంట్ కూడా నెక్. ఈ శారీ వచ్చి కాటన్ శారీ. నాకున్న దాంట్లో ఇది ఒకటే కాటన్ శారీ అనుకుంటా, మోస్ట్లీ అన్నీ కూడా పట్టు ఫ్యాన్సీ వేరే ఉన్నాయి. ఇది కలంకారీ వర్క్ అంటారు కదా, ఈ కలంకారీ వర్క్ బార్డర్ ఏమో ఇంత పెద్దగా వచ్చింది. నాకైతే ఈ శారీ కట్టుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుందో, చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన శారీ ఇది. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 times కట్టుకున్నట్టున్నాయి శారీ, అంత నచ్చింది, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇలా బోట్ నెక్ లానే స్టిచ్ చేయించాను. వెనకాల ఇక్కడ కూడా దీనికి నెక్ చుట్టూ ఫ్రంట్ ఒక్క దగ్గరే పెట్టించుకున్నాను, స్లీవ్స్కి లేదు. ఈ శారీ వచ్చేసి ఆర్గాన్జా శారీ. ఈ కలర్ కాంబినేషన్కి అయితే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. ఇది కొంచెం పర్పుల్, లావెండర్ కలర్ను ఆరెంజ్ కాంబినేషన్. చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంది ఈ కాంబినేషన్. చిన్న చిన్న పార్టీస్కి ఇట్లా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, ఫెస్టివ్ అప్పుడు కూడా బాగుంటుంది ఫెస్టివ్. దీనికి మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజే సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను, ఏం వర్క్ ఇట్లా లేకుండా. దీనికి అంచుతోటి వచ్చింది కదా బ్లౌజ్, మంచిగా రిచ్ లుక్ ఉంది, అందుకే ఇంకా దీనికి ఏం వర్క్ ఇట్లా చేయించలేదు. ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ వర్క్ శారీ. ఇది కూడా మా సిస్టర్ మ్యారేజ్కి కొనుక్కున్నాను, రిసెప్షన్కి. మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. ఇది
ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది, దాని మీద అంతా గోల్డ్ వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్కి కూడా శారీతో పాటే ఇచ్చాడనమాట, సపరేట్గా ఏం చేయించలేదు. బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ ఇచ్చాడు శారీతో పాటు. చాలా బాగుంది ఇదైతే, ఇది బ్లౌజ్ హైలైట్ ఈ శారీకి. ఈ శారీ వచ్చేసి పింక్ కలర్, దాని మీద గోల్డ్ బూటాలు వచ్చాయి. చాలా బాగుంటుంది ఇది కూడా శారీ. నా ఛానల్లో గార్డెన్ టూర్ వీడియో చూసింటే ఆ వీడియోకి శారీ కట్టుకున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి. ఈ శారీ కట్టుకున్నాను ఆ వీడియోలో. దీనికి ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. కాకపోతే ఇదంతా సెల్ఫ్ కలర్ అయిపోయింది కదా, కొంచెం బాగా అనిపించదని చెప్పేసి దీనికి కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పేసి ఈ బూటా కలర్ అయితే ఇది బోట్ నెక్ తోటి స్టిచ్ చేయించాము. ఈ బ్లౌజ్ ఏంటంటే మామూలుగా క్రీమ్ కలర్ ఉంది కాబట్టి మనము వేరే శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా వాటికి. ఈ శారీ అయితే చాలా బాగా పడుతుంది కలర్, ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ. ఇది నాకు తక్కువనే పడింది, ఆల్మోస్ట్ 1500 అలా పడింది అనుకుంటా. వరంగల్లోనే తీసుకున్నాను ఇది. వర్ణ షాపింగ్ మాల్ ఉంది అక్కడ ఒకటి, అందులో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది స్టోన్ వర్క్ అయితే పోవట్లేదు. నేను ఎన్నిసార్లు వాష్ చేశాను, ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ కట్టుకున్నాను ఈ సారీ. అయినా కూడా స్టోన్ వర్క్ పోవట్లేదు, చాలా బాగా షైన్ అవుతుంది. కలర్ కూడా బాగా అనిపిస్తుంది, చాలా బ్రైట్గా ఉంది కదా శారీ. దీనికి మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే కుట్టిపించాను. బ్లౌజ్కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, స్లీవ్స్కి ఇచ్చాడు, ఇక్కడ వెనకాల సైడ్ కూడా ఇచ్చాడు చిన్న చిన్న బూటాలాగా థ్రెడ్ వర్క్. మోస్ట్లీ నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీసే ప్రిఫర్ చేస్తాను, అందుకోసమని కొంచెం లైట్ వెయిట్ ఉండేవి కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. అందులో ఇదైతే ఒకటి. ఇవన్నీ కూడా నార్మల్గా 1000 బిలోనే, 1000 అలా ఉంటాయి. దీనికి ఇలా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. ఇది శారీలోనే వచ్చింది. ఇది ఏమంటారో దీని క్లాత్ పేరు తెలియదు కానీ కొంచెం లేస్ లాగా వచ్చింది ఇక్కడ స్లీవ్స్కి. ఇది కూడా అంతే, ఆరెంజ్ కలర్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ. ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఆరెంజ్ ఉండి ఎల్లో ఈ స్ట్రైప్స్ వచ్చింది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దీనికి కొంచెం స్టోన్ వర్క్ కూడా వచ్చింది అక్కడక్కడ, ఇక్కడ కనిపిస్తుంది కదా, మంచి కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇది బ్లౌజ్ ఏంటంటే ఇట్లా రాఫిల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను నెట్ క్లాత్ తోటి. దీనికి బ్లౌజ్ బాగా ఇచ్చాడు అనమాట. ఇదంతా కూడా వెనకాల సైడ్ స్టోన్ వర్క్ ఇచ్చాడు, ముందు కూడా కొంచెం స్టోన్ వర్క్ ఇచ్చాడు. ఈ శారీ వచ్చేసి ఇంకా ఏమంటారు, రాణి పింక్ అంటారు కదా దీన్ని, రాణి పింక్ కలర్. ఇది బ్లౌజ్ కూడా మామూలుగా బోట్ నెక్ కుట్టించాను, సింపుల్గా శారీలో వచ్చిన క్లాత్ తోటే కుట్టిపించాను. వెనకాల అయితే ఇట్లా డోల్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా చెల్లె వాళ్ళ పాప బర్త్డే అయితే లాస్ట్ ఇయర్ చేశారు. తన పాప కరోనా పాప అనమాట, అప్పుడు ఫస్ట్ బర్త్డే చేయలే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చేశారు, థర్డ్ బర్త్డే. ఇంకా తన బర్త్డే కోసం అయితే నేను ఈ లెహంగా తీసుకున్నాను. ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా హెవీ వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. గ్రీన్ ఎల్లో కాంబినేషన్ మీద మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. ఇది లెహంగా, ఇది క్రాప్ టాప్. ఇది సెమీ స్టిచ్ వచ్చింది అనమాట, స్టిచ్ చేయించుకున్నాము. ఇచ్చింది పట్టు. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకున్న శారీస్ అన్నీ కూడా చాలా ఆల్మోస్ట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి ఉన్నాయి. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందులో నా ఫేవరెట్ అయితే ఈ లెహంగా, ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. ఇంకా అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడైతే పెద్ద పని ఉంది, ఒకసారి ఇక్కడ వీడియో తీసుకుని.
చూసారు కదా, ఈ బట్టలన్నీ ఇప్పుడైతే మడత పెట్టుకోవాలి, ఫుల్ పని అవుతుంది. మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.